వారేమో అక్కడ నిలబడి ఆ సముద్రంలో వలలన్నింటినీ శుభ్రపరుచుకుంటా ఉంటే వెనకమాల నుంచి వచ్చి యేసు ప్రభు వారు వారిని పిలిచి ఆయన పలికిన మాట ఏంటంటే ఒకే మాట, మీరు నన్ను వెంబడించండి. యేసు ప్రభు వారికి మాట, దేవుని స్వరం వారికి వినబడిన మాట ఏంటంటే, వారికి వినబడిన ఆ మాట, మీరు నన్ను వెంబడించండి. ఆ రోజు అక్కడ పేతురు అతని సహోదరుడు అందరే ఉన్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది అక్కడ పడవలను లో నుంచి వచ్చి వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. యోహాను, యాకోబు అన్నవారు. వాళ్ళ వైపు కూడా యేసు ప్రభు వారు చూసి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు నన్ను వెంబడించండి. దేవుని స్వరం వారి మధ్యకు రావటం జరిగింది. ఏమని వినబడతా ఉంది దేవుని స్వరం వారికి అని అంటే, ఇదిగో మీరు నన్ను వెంబడించండి. ప్రపంచ దేశమంతటా యేసు ప్రభు వారు తన స్వరాన్ని ఈరోజు వినిపింపజేస్తానే ఉన్నారు. దేవుని స్వరం ఇదిగో దేశమంతటా వినిపించబడతా ఉంది. ఏమనంటే, ఇదిగో దేవుని ప్రజలారా, దేవుని సృష్టి అయి ఉన్న దేవుని ప్రజలారా, ఇదిగో మీరు నన్ను వెంబడించండి. యేసు ప్రభు వారి స్వరం ఏమని వినబడుతుంది అంటే, ఆయన నన్ను మీరు వెంబడించండి.